భారతదేశంలో అన్యాయానికి సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్లాడుతున్నది రైతులు. యాసంగి సీజన్లో గిట్టుబాటు ధర లేక ఆ తర్వాత ఆ ధాన్యాన్ని కేంద్రం కొనాలా రాష్ట్ర ప్రభుత్వం కొనాలా అని ఇద్దరి మధ్య నలిగిపోతున్నటువంటి జీవి తెలంగాణ రైతు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మన ఇస్తరిలో అన్ని పదార్థాలు రావాలంటే రైతన్న కష్టమే తోడవుతుంది. కూరగాయలు కావాలన్నా, బియ్యం కావాలన్నా, దానికి కావాల్సినటువంటి మసాలా దినుసులు కావాలన్నా, కారం కావాలన్నా, పసుపు కావాలన్నా రైతన్న శ్రమ లేకుండా ఆరుగాలం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేనప్పుడు మన ఇస్తరి నిండటానికి ఆస్కారం ఉండదు. సామాన్య మానవుడు విలువలాడిపోయేది కూడా సరే ధరలు పెరిగినందువల్ల. కానీ ధరలు పెరుగుతాయి, కానీ రైతన్నకు మాత్రం ఎక్కడ గిట్టుబాటు ధర రాదు. గిట్టుబాటు ధర వరకు ఎందుకు, మన రైతన్నలను కూడా మనం చూస్తున్నాం. నిన్న అకాల వరకు కూడా శ్రమించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర తీసుకొని వెళ్ళి వర్షం పడుతూ ఉంటే తండ్రికి సహాయం చేయాలని చెప్పి అక్కడ ఏ రకంగానైనా ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పి దాని మీద టార్పాన్ కప్పుతుంటే పిడుగుపడి ఒక యువకుడు ఎలా చనిపోయాడో మనం చూడటం జరిగింది. ఇక రైతు ఆత్మహత్యలైతే ఈ దేశంలో గంటకి 28 మంది చొప్పున రైతులు చనిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇప్పటి వరకు కూడా 7,800 మంది పైగా రైతులు చనిపోవడం జరిగింది. ఎవరైతే పంటను పండిస్తున్నారో, ఎవరైతే ఇంత గుక్కెడు అన్నాన్ని గుక్కెడు బొబ్బరి మనకు పెడుతూ ఉన్నారో ఆ రైతులు తాము పండిన పంట గిట్టుబాటు రాక పండిన పంటని ఇంటి వరకు చేర్చుకోలేక ఆ రైతులు శ్రమ చేసినటువంటి స్వేదాన్ని నింపినట్టు ఉంటే పండించిన పంట తమ కళ్ళ ముందే ఉన్నారంటే రైతు మాత్రమే. అకాల వర్షాల గురించి ఆలోచించరు, కరువుల గురించి ఆలోచించరు, అతివృష్టి అనావృష్టి గురించి ఆలోచించరు, గిట్టుబాటు ధర గురించి ఆలోచించరు. పండించడమే లక్ష్యంగా ప్రజలకి మేము కనుక పండించకపోతే అన్నం ఎలా పెట్టాలా అన్నటువంటి ఆలోచనతోనే ఉండేటువంటి రైతులను చూస్తుంటే వాళ్ళ కాళ్ళకు చెప్పులుండవు. నీరు గారిని పంచి వేసుకొని చాలా బ్రతుకుతో పచ్చడి వెతుకునే జీవితాధారంగా తీసుకుని బతుకుతున్న వాళ్ళ దుస్థితిని గురించి ఆలోచించే నాయకుడే లేరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని పప్పం గడుపుకోవాలన్నటువంటి నాయకులు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిన టిఆర్ఎస్ నాయకులు కూడా రైతు రాజ్యాన్ని చేస్తామని చెప్తున్నా కూడా ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఎంతకాలం ఈ దగా మాటలు చెప్తూ ఉంటారు, ఎంతకాలం ఇలాంటి మోసపూరిత మాటలతో రైతులను మోసం చేస్తున్నారు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. 2,500 రూపాయలు ఎప్పటికో మీరు గిట్టుబాటు ధర కోసం మేము ఇస్తామని డిక్లరేషన్ చెప్తున్నారే, ఈ రోజున మిల్లర్లు 1,200 నుంచి 1,500 రూపాయల లోపలనే బస్తా ధాన్యాన్ని కొట్టు ఉంటే అన్ని పార్టీల వారు కూడా వెళ్ళి మన మిల్లర్లందరినీ దిగ్బంధం చేసేసి పోరాటం చేస్తే మనం సక్సెస్ కాలేమా? రైతులు పోరాటం చేస్తే సాధించలేని ఏమీ లేదని చెప్పి 3 చట్టాలను రద్దు చేయించడంలో కీలక పాత్ర చేసినటువంటి రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు తెలంగాణలో ఏ రైతులకైతే అన్యాయం జరుగుతుందో గిట్టుబాటు ధర లేకుండా 2,100-1,900 అమ్మాల్సినటువంటి ధాన్యం కేవలం 1,200-1,500 రూపాయలకు మాత్రమే కొంటూ ఉంటే మిల్లర్లంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ధాన్యం కొనుగోలులో రైతుల్ని రోజుల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఏదో ఒకరికి అరాకొర రేటుతో వాళ్ళు అమ్ముకునే పరిస్థితి చేస్తూ ఉంటే 5 కిలోల ధాన్యాన్ని ప్రతి ఒక్క 100 కిలోల నుంచి వాళ్ళు తీసివేస్తుంటే తేమ ఉందని చెప్పి, రంగు మారిందని చెప్పి, తర్వాత తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యం కింద దానికి ఇంకా తక్కువ దాన్ని ఇస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి? రైతుల్లో ఐక్యమత్యం లేకపోవడం, రైతుల్లో ఒక వాటి మీద నడిపించాల్సినటువంటి వ్యక్తులు లేకపోవడం, కార్పొరేట్ శక్తులుగా అమ్ముడుపోతున్నటువంటి రాజకీయ నాయకులు. రైతు రాజుగా మారాలంటే రైతు సర్వస్వంగా అవసరం ఉంది. రైతాంగ పోరాటాలను మనం తీసుకురావడం జరగాలి. ఈ రోజు ఒకసారి ఆలోచిద్దాం, ఎటువంటి మాటలైతే
కేసీఆర్ గారు చెప్తున్నారంటే అన్ని దొంగ మాటలే. రైతు వేదికలని చెప్పాడు, 600 కోట్ల రూపాయల్ని పెట్టి 2632 రైతు వేదికలు ఏర్పరిచారు. అది ఆ రైతు వేదికని చెప్తూ ఆ రోజు చెప్పాడు, ఇది ఒక ఆటం బాంబు లాంటిది. ఎవరైనా ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటే, నేను ప్రగతి భవన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరంతా ఇక్కడ కూర్చొని వినొచ్చు. అంతేకాకుండా శాస్త్రవేత్తలు వస్తారు, మీకు సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, మీకు పంట మార్పిడి గురించి చెప్తారన్నారు. కానీ ఈ రోజున ఆ రైతు వేదికలన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మారినాయి. ఇక అసాంఘిక శక్తి సాయంకాలం అయితే అక్కడ మద్యం సేవించేటువంటి దుకాణాలుగా మారిపోయినాయి. కొన్ని రైతు వేదికలకైతే తాళాలే లేవు, మరుగుదొడ్లే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో 560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు వేదికలు ఏర్పరిచే నువ్వు అకాల వర్షాలతో బాధపడుతున్నటువంటి రైతాంగం 2 సంవత్సరాల నుంచి కూడా ధాన్యం అంతా కూడా రోడ్ల మీద మిల్లర్ల దగ్గర తడిసిపోతూ ఉంటే వాటి తర్పాన్ని నువ్వు సప్లై చేయలేకపోయావు. ఇది నీ నిరంకుశత్వం కాదా? రైతులకి న్యాయం చేయలేనటువంటి వ్యక్తిగా నువ్వు సాధిస్తుంది ఏంటని చెప్పి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎంతకాలం మీరు రైతులు దగా చేస్తారు? మేము రైతులకి ఎన్నో స్కీములు పెట్టాం రైతుల కోసం. ఆ రోజున అనేక స్కీముల్ని మేము తీసుకురావడం జరిగింది. అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని, దేవాదుల ప్రాజెక్టులు కానివ్వండి, లేకపోతే భీమా ప్రాజెక్టులు కానివ్వండి, నెట్టింపాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి రైతుల కోసం అనేక రకాల సౌకర్యాన్ని పెంపొందించిన ఘనత తెలుగుదేశాన్ని. ఈ రోజున నువ్వు కాళేశ్వరం నిర్మించాలంటున్నావు, కానీ ఒక వైపున బొగ్గు కొరత ఉంది. 1,00,000 పైగా ఎకరాలకు పైగా సేద్యంలోకి తీసుకొచ్చానని చెప్తున్న నీవు ఈ రోజున దగ్గరగా 20 లక్షలు, 16 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలలో మీరు ఎవరైనా వరిని వేసుకుంటే ఉరి వేసుకోవడం అని ఎప్పుడైతే మాట్లాడావో దానికి భయపడిపోయి ఈ యాసంగిలో అనేక మంది రైతులు వరి ధాన్యాన్ని పండించకుండా తమ 16 లక్షల ఎకరాల పైగా ఉన్నదాన్ని బీడుగా పెట్టేశారు. సేద్యపు నీటి వసతి ఉండి బీడుగాని వ్యవసాయం మారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ ఉంటే నీ కుటుంబం బాగుపడితేనే సరిపోతుందా? ప్రజా సౌఖ్యం కానీ రైతు బాంధవుడు అని చెప్పుకుంటున్నావు, రైతులకి అపర భగీరథుడు అని చెప్పుకుంటున్నావే. రైతులకి అపర భగీరథుడిగా మారినటువంటి నీవు ఈ రోజున వాళ్ళ కళ్ళల్లో తడుస్తూ ఉంటే, వాళ్ళ కష్టాలలో ధాన్యం తడిసిపోయి గుండె లాగిపోయి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ చచ్చిపోతూ ఉంటే వారంతా కూడా పండిన ధాన్యాన్ని అమ్ముకోలేక దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రాక అల్లాడుతూ ఉంటే నువ్వు రైతు బాంధవుడు ఎలా అవుతావు? రైతుల పాలిటి నువ్వు ఎలా మంచి దేవుడు అవుతావు? నువ్వు యాదగిరిగుట్ట నిర్మిస్తేనే దేవుడికే శతకోపం పెట్టినటువంటి నీవు యాదగిరిగుట్టలోనే లోపాలుండి ఈ రోజు ఒక వర్షం వస్తేనే యాదగిరిగుట్టే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో రేపు కాళేశ్వరం కూడా అదే కట్టిపడుతుంది. నిజంగా నేను ఒక కథ కూడా చూడటం జరిగింది. మల్లన్న సాగర్ గోదావరి జలాన్ని తీసుకొచ్చి మల్లన్న సాగర్ని నింపానని చెప్పాడు. అక్కడి నుంచి కూడా యాదాద్రికి నీటిని పంపించేసి ఆ యొక్క యాదాద్రీశ్వరుడి కాళ్ళు కడిగానని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఏ నిర్వాసితులైతే ఉన్నారో మల్లన్న సాగర్ లో వాళ్ళకి న్యాయం జరిగిందా? అంతేకాదు ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులు కుక్కిడి నీళ్లు లేకుండా పక్కన ఉన్నటువంటి భూమికి నీరు అందకుండా తమ పక్క నుంచే గోదావరి జలాలన్నీ కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ పొలాల్లోకి నీరు లేక వాళ్ళ పంట ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుతున్నటువంటి ఘనత కేసీఆర్ గారికి మాత్రమే దొరికింది. మీరు రైతులకి అప్పులు తీర్చడంలో, రైతులకు రుణమాఫీ చేయడంలో ఇంతవరకు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని మీరు రుణమాఫీ చేయగలిగారా? బ్యాంకుల్లో వడ్డీలని తక్కువ వడ్డీ రేటుకి ఇప్పించి ప్రైవేటు ఫైనాన్స్ చేతుల్లోకి రైతులు కాపాడాల్సినటువంటి మీరు బ్యాంకుల 5% వరకు కూడా ఇంతవరకు మనకి రుణ సదుపాయం కల్పించకపోతే వాళ్ళని కూర్చోబెట్టేటైనా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందా? ఎంతసేపు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ ఈ 2 చుట్టూ తిరిగేటువంటి రాజకీయాలు కాదు మనకు కావాల్సింది. సామాన్యమైనటువంటి రైతు చుట్టూ తిరిగే రాజకీయాలు కావాలి. ఈ రోజు మేలుక విత్తనాలు మనకు దొరకడం లేదు. నేను ఒక రైతుగా నా ఫామ్ లో పంట పండించాలని చెప్పి బెండకాయలని విత్తనాలని నేను మార్కెట్లో కొనుక్కొస్తే 642 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి వేస్తే నాకు ఒక చెట్టు కూడా దానిలో మొలవల. అదే సమయంలో మళ్ళా బీజ్ విత్తనాలు తెచ్చా, ఆ చెట్టు ఉల్లిత్తనాలు తెచ్చా, ఆ ఉల్లిత్తనాలన్నీ కూడా సొత్తుపోయినాయి. ఇక మొక్కజొన్నను చూద్దాం. మొక్కజొన్నలోకి వస్తే
నేను ఈ మధ్య కాలంలో రైతుల గురించి కొన్ని విశేష పరిశోధన కొనసాగిస్తున్న కొందరితో మాట్లాడిన తర్వాత మొన్న 5 లక్షల హెక్టార్ల పైగా మొక్కజొన్న పొలాల్లో వేస్తే అక్కడ పంట నాశనక విత్తనాల నుండి అందుకు ఒక మొక్క మాత్రమే వస్తుందంట. ఎంత కష్టం అవుతుంది. ఎక్కడైనా కూడా రసాయనిక ఎరువులు ఈ రోజున ఈ ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి కొన్ని పరిణామాలతో ఆలోచించుకున్న తర్వాత మనకి ఎరువుల కొరత చాలా ఎక్కువగా అయింది. కృత్రిమ కొరత ఒక పక్కన, నిజమైనటువంటి కొరత ఇంకొక పక్కన. ఈ కొరతతో ఒక 5 కిలోల యూరియా దొరకటమే కష్టమైన పరిస్థితుల్లో 5 కిలోల దొరకడం కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఫాస్ఫేట్ అసలు దొరకదా. ఈ ఎరువుల కొరతని తీర్చి రైతులకు ఎరువులను అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దాని మీద ఆలోచనలు ఉండవు. మీరు పంట మార్పిడి గురించి చెప్తా ఉంటున్నారు, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయంలో ఈరోజు కొత్త టమోటా బయట మార్కెట్లో 40 రూపాయలు అవుతుంది, కానీ రైతు మేము అమ్ముకుంటున్న 5 రూపాయలకి అమ్ముకుంటున్నాం. ఆ తర్వాత మొక్కజొన్నను కూడా ఒక కయ్య మనం కొనుక్కోవాలంటే, ఒక పొత్తు మనం కొనుక్కోవాలంటే 15 రూపాయలు, కానీ రైతు అమ్ముతుంది 50 పైసలకి 25 పైసలకి. ఇలాంటి అంతరం ఉంటున్నప్పుడు నూతన మార్కెట్ సౌకర్యాలు అభివృద్ధి చేయడంలో చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మీరు వరి వేయొద్దు, వరి వేస్తే ఉరి అంటున్నారే, వరి వేయక ఉరి వేస్తే అవుతున్నప్పుడు పామోనియని పెంచుతా ఉంటున్నప్పుడు అది లాంగ్ జెస్టేషన్ పీరియడ్ లో ఉన్నటువంటి ప్లాంటేషన్. ఈ మధ్య కాలంలో రైతులు తమ ఆదాయాన్ని ఎలా తెచ్చుకోవాలి? అనేక మంది మీరు వరి వేయొద్దంటే ఆగిపోయారే, వాళ్ళ ఆల్టర్నేటివ్ పంటను మీరు ఏం చూపెట్టారు? మార్కెట్లో మొక్కజొన్న విత్తనాలు దొరకటం లేదు, సరిగా పత్తి విత్తనాలు దొరకటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా వ్యవసాయం గురించి మాట్లాడుతున్న నాయకులు ఎక్కువయ్యావు తప్పితే వ్యవసాయం ఎలా చేయాలి, మన వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ రైతులకి సరైన న్యాయం చేయటం ఎలా, ఆ రైతులకి మరి సరైనటువంటి వసతులను ఇవ్వటం ఎలా. మొన్న నేను చూశాను, కేటీఆర్ గారు ఒక ములుగు ఉద్యాన దగ్గరికి వెళ్ళి ఉద్యాన పంటల నుంచి ప్రోత్సహించే దాని మీద మాట్లాడుతూ పామోనియన్ గురించి చెప్తూ ఆయన ఎట్ట బీర్ తయారు చేయాలి, ఆ బీర్ కూడా దేని నుంచి తయారు చేయడం, డ్రాగన్ ఫ్రూట్ నుంచి. తినడానికే డ్రాగన్ ఫ్రూట్ దొరకడం లేదు ఇక్కడ, కానీ డ్రాగన్ ఫ్రూట్ నుంచి బీర్ ఎట్లా తయారు చేయాలని, దానికి ఎలా రుణాలు ఇప్పించాలన్న దాని మీద, లైసెన్సింగ్ దాని మీద మాట్లాడారు. ఇంకా దానికన్నా కూడా చెప్పాలంటే సామాన్య మానవుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తెలుగువాడు అన్నవాడు కిలో మామిడి పంటన్నా కొనుక్కు తినాలని కోరుకుంటాడు. ఇవాళ మామిడికాయ పచ్చడి పట్టాలంటే, మామిడికాయలు కొనాలంటే డజన్ మామిడికాయలు 800 రూపాయలు, కిలో మామిడికాయలు 130 రూపాయల నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కిలో మామిడికాయలు సామాన్యుడు కొనుక్కోవాలంటేనే కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. కానీ రైతుకు దొరుకుతుందా? రైతుకు మాత్రం అంత మార్కెటింగ్ ఉందా అని ఆలోచించుకోవాలి. దళారులు ఎక్కువైంది. ఒక పక్కన నిజం చెప్పాలంటే పచ్చడి మెతుకులు తినేది, పచ్చడి మెతుకులతో బతికేది రైతు. కానీ ఆవకాయ పచ్చడి పట్టుకోవాలంటే, ఒక మహిళగా చెప్పాలంటే, నేను ఈ రోజున ధరల శరాగత కూడా ఎంతవరకు ఉందంటే, మామిడికాయ పచ్చడి పెట్టాలంటే వేరుశనగ నూనె కొనాలంటే 170 రూపాయల నుంచి 220 రూపాయల మధ్యలో వేరీ అవుతుంది. మామిడికాయలు తీసుకుంటే మీరు కిలోకి ఒక 50 మామిడికాయలు కొనాలంటే 500 రూపాయలు పైన చెల్లించాల్సి వస్తుంది. ఇక దానికి అవసరమైనటువంటి ఆవు పిండి దగ్గర కానివ్వండి, వెల్లుల్లిపాయలు కానివ్వండి, పచ్చడికి అవసరమైన పసుపు కానివ్వండి, కారం దొరికొస్తే ఒక రోజున మార్కెట్లో 53,000 వరకు కూడా ఎండుమిరపకాయల రేటు పెరిగిందంట. కానీ సామాన్యుడికి ఆ రేటు అందుతుందా? 250 రూపాయలు తక్కువలో మనకి ఎక్కడ కూడా ఇవి ఎండుమిర్చి దొరకటం లేదు. కారం కొనడం కష్టమైంది, ఆవు పిండి కొనడం కష్టమైంది, వెల్లుల్లిపాయలు కొనడం కష్టమైంది. మనకు అవసరమైన తొక్కునే పెట్టుకోలేని పరిస్థితుల్లో, పట్టెడు మన పచ్చడి మెతుకులే తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో నీళ్ళన్నం తింటూ బతుకుతున్నటువంటి మనం, చాలు తింటూ బతుకుతున్నటువంటి రైతన్నలు మనం. ఒక్కసారైనా ఒక్క రైతన్న అందమైనటువంటి బట్టలు వేసుకొని బ్రతకడం చూడగలిగారా? ఎప్పుడు కూడా చాలా బ్రతుకుతో, మాసిన పంచతో, సంస్కారం లేని జుట్టుతో, తనకి కాలం టైం చాలదు. తన భార్య, తను, పిల్లలు వాళ్ళంతా కూడా 6 కాలం కష్టిస్తే కానీ పంట చేతికి రాదు. వచ్చే వర్షం వస్తుంటే మనం పిచ్చి చూపులు ఆకాశంగా చూసుకుంటూ ఉంటాం. ఎండ ఎక్కువైతే మొక్కలు ఎండిపోతుంటే ఏం చూసుకుంటాం. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో ప్రకృతి మీద ఆధారపడి బ్రతికేటువంటి రైతన్న తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం ఈ వ్యవసాయంలో ఏం మిగలకుండా, మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు.
అది కూడా 2 ఎకరాల లోపల ఉన్నటువంటి వ్యవసాయ కమ్మతాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు. వ్యవసాయ కూలీలకి ఇటువంటి భద్రత లేదు. వ్యవసాయదారికి సరైన ధరణి పోర్టల్లో లోపాలు, ఎటు చూసినా ఆగమాగమైపోయింది ఇక్కడ వ్యవసాయం. ఇంత ఆగమాగమైనటువంటి వ్యవసాయాన్ని పరిష్కరిస్తాను, నేను రైతు బాంధవుని, మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ ఏకం చేస్తాను, రైతుని రాజుగా నిలబడతాను, నన్ను భారతదేశానికి రాజు చేయమని మన కేసీఆర్ గారు వెళ్ళిపోతా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నాయన, ముందు మేము తెలంగాణలో నీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పక్కన ఉన్నటువంటి మల్లన్న సాగర్ నిర్వాసితుల గురించి పట్టించుకో. ఈ రోజున బొగ్గు కొరత వచ్చేసిందే, తర్వాత మనకున్నటువంటి కరెంటు డిస్కమ్లు ఛార్జీలు విపరీతంగా పెంచేసిందే, రేపు కాళేశ్వరం గది ఏమవుతుందో ఆలోచించు. అది మనకు వైట్ సెటిల్మెంట్ గా మారిపోతున్న పరిస్థితి వస్తుంది. ఇంతవరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అటు రామారావు గారు స్థాపించిన దేవాలయ ప్రాజెక్టు నుంచి ఇటు మిగతా ఎన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర రూపొందించినటువంటి ప్రాజెక్టులు తప్పితే నువ్వేమైనా కొత్తది ఇచ్చావా? అన్నిటికీ కొత్త పేర్లు పెట్టావు తప్పితే నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. నువ్వు ఇలాంటి నయవంచన చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కనుక వ్యవసాయాన్ని గిట్టుబాటుగా, వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకు అండగా, వ్యవసాయంలో ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు నేను రారాజుగా, నేను వ్యవసాయం చేయటం అంటే చాలా గొప్ప, భూమిని దుక్కి దున్నుతాను, నీరు మొక్కలకి ఇస్తాను, అదే రకంగా పంట పండిస్తాను, అందరి ఇస్తలను నింపుతాను, అందరి కడుపులు నింపేటువంటి అన్నపూర్ణటువంటి నేను అనేటువంటి మానసిక స్థితి రైతుల్లో ఉంది. ఆ స్థితిలో ఉన్నటువంటి మహారాజుల్ని మహారాజుగా గుర్తించేటువంటి స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీని కానీ కోరుతూ వీళ్ళందరినీ కూడా ఒక ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. మీలో దమ్ముంటే, నిజంగా మీలో చైతన్యం ఉంటే, ఇంతవరకు టీఆర్ఎస్ బీజేపీ దొంగ నాటకాలతో ఒకరి మీద వాళ్ళు చెప్పుకుంటూ దోపూసలాడుతూ మీరు ఉయ్యాలాట రైతులతో ఆడుతున్నారు. ఈ ఆటలు కట్టి పెట్టండి. కేంద్రం నుంచి రావాల్సిన పసుపు బోర్డుని తీసుకురండి, స్పైసెస్ బోర్డుని ఏర్పాటు చేయించండి. అక్కడి నుంచి వచ్చే పథకాలను ఇక్కడ తీసుకురండి. ఇక్కడ గిట్టుబాటు కదా, నువ్వు అంతా కొనాలంటే 1000 కోట్లు చాలే. నువ్వు అన్నిటి మీద 2000 కోట్లు 3000 కోట్లు ఎవరో వచ్చేది మార్కెటింగ్ చేస్తారని 2 కోట్లు ఉచితంగా ఇస్తావు, ఆభరణాలు ఇస్తూ ఉంటావు, ఇంకా ఎవరికో దానాలు చేస్తూ ఉంటావు, నీ చేతికి ఎముకలేదని చెప్పుకుంటావే. అలాంటి నువ్వు ఈ రైతుల కోసం 1000 కోట్లు పెట్టి ఈయన కొనాల్సింది 65 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ధాన్యాన్ని సేకరించాలి. ఇప్పటివరకు సేకరించింది ఎంతంటే 6 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. ఇప్పటికీ దరిదాపు 2 నెలలు టైం అయింది. 2 నెలల్లో 6 లక్షల టన్నులు మాత్రమే సేకరించిన 65 లక్షల టన్నులు నువ్వు ఎప్పుడు సేకరిస్తావు? ఎప్పుడు కొంటావు? ఎప్పుడు వాళ్ళకి డబ్బులు చెల్లిస్తావు? అది స్పష్టంగా నువ్వు హామీని ఇవ్వవలసిన అవసరం ఉంది. నేను కొంటున్నానని ప్రకటించావు, పంటి నొప్పితో ఢిల్లీకి వెళ్ళావు, ఆ ఢిల్లీలో కూర్చొని ఆపరేషన్ చేయించుకున్నావు, అక్కడి నుంచి వచ్చి నేను కొంటున్నానని చెప్పావు. చెప్పి ఎన్ని రోజులైంది? 60 రోజులు గడిచిపోయినాయి. ఈ 60 రోజుల్లో 6 లక్షలు కొన్న నువ్వు 65 లక్షలు ఎప్పుడు కొంటావు? దానికి సమాధానం ఇవ్వాలి, రైతులకు న్యాయం చేయాలి, అన్ని పంటలకి కూడా ముందుకు రావాలి, అన్ని పంటల్ని కూడా సరైన గిట్టుబాటు ఇవ్వాలి. అన్ని పార్టీలు అన్ని ఒకటే అడుగుతున్నాం, మనమంతా ఏకం అవ్వాలి. మనమంతా సిద్ధాంతపరంగా రైతుని రాజుని చేసేవారికి, రైతుకి సార్వభౌమత్వం ఇచ్చేవారికి, రైతులకి గిట్టుబాటు ఇచ్చేవారికి, రైతులకు అన్యాయాలను జరిగిన అన్యాయాన్ని పోగొట్టేవారికి మనమంతా శ్రమించాలి. అందరం ఏకమై మిల్లర్ల దగ్గరికి వెళ్ళి కొనేవారికి ప్రగతి భవనం ముట్టడించడం జరిగితే ఎందుకు సాధ్యం కాదో ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతికారికి నా నమస్కృతులు. ఇప్పుడు పోడు భూముల గురించి మా రాజధాని గారు మాట్లాడతారు. వ్యవసాయం అంతర్భాగం పోడు భూములు. పోడు భూములతో ఎన్నో కష్టాలని మన సాంప్రదాయంగా ఉండేటువంటి ట్రైబ్స్ పడుతూ ఉన్నారు. దాని గురించి వివరిస్తారు. ఏదైతే ఈ రాష్ట్రంలో గోదావరి పరివారక ప్రాంతమైనటువంటి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పాత జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. అట్లాంటి పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. వర్షాభావం వల్ల పెసర, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకున్నారు. ఆ పంటలు సరిగా పండగ దెబ్బతిన్నాయి. అలాంటి భూములను ఐడెంటిఫై చేసి ఇప్పటికైనా రైతు బంధు అమలు చేసేదానికి వచ్చే సీజన్ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో అన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే భూములు వన సంస్కృతి సమితి ద్వారా వారికి ఇతర సాయం చేశారు, ట్యూబ్ వెల్స్ కానీ ఐటీడీఎల్ ద్వారా ట్యూబ్ వెల్స్,
మరి ఇలాంటి ఇచ్చి మన చెక్ డ్యాంలు కుంటలు నిర్మాణం చేసి వారికి వ్యవసాయంగా ప్రోత్సహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి అన్న ఎన్టీ రామారావు 4% నుంచి 6% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై మరి 6%ని 10% రిజర్వేషన్ ఇవ్వవలసిందే. అది ఇప్పటికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్రం రాష్ట్రం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ కాలం వెల్లడిస్తున్నారు. ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయాలని అన్న ఎన్టీ రామారావు చెప్పిన సూక్తి ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానం నెరవేర్చండి. పోడు భూములకు పట్టాలు ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, రిజర్వేషన్ ఏదైతే ఇస్తామో ఇవ్వండి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి. గిరిజనులను ఇప్పటికైనా పట్టించుకొని ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి పోడు భూములన్నింటికి పట్టాలు ఇచ్చి, ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చి, రైతు బంధు అమలు చేసి, బోర్వెల్ను ఏర్పాటు చేసి, వ్యవసాయ నీటి వసతి కల్పించి వ్యవసాయాన్ని పెద్దపీట వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తూ పూజిస్తున్నాం. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. నా పేరు సునీత. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు రైతులని గురించి ప్రతిదీ గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూసుకునేవాళ్ళు. మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, వరి కానివ్వండి, అన్నింటిలో కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూసుకున్నారు. కానీ ఇప్పుడు వర్షాలకి మొత్తం తడిచిపోతే, ఇప్పుడు గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, వరంగల్ ఇటు మూలన మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయాయి. అలాగే కనీసం పట్టలు ఇవ్వటం కానీ, దానిలో తాలూకా ఎక్కడైనా స్టోరేజ్ చేసుకునేదానికి వాళ్ళకి ఏదైనా స్టోరేజ్ రూమ్స్ కానివ్వండి, అలాంటిది ఏమైనా గవర్నమెంట్ కల్పించి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దీని మూలన ఉరుములు పట్టడం మూలన ఇలా చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.